బాలాపూర్ గ్రామంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అఖిలపక్ష ముఖ్య ఉద్దేశము బాలాపూర్ గ్రామం ఒక చరిత్ర గల గ్రామం అని చెప్పి చుట్టుముట్టు గ్రామాలకు కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా విషయం తెలుసు. మరి ఈరోజు మా బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల, చాతగాని తనం వల్ల ఈరోజు బాలాపూర్ గ్రామంకి సంబంధించి హాస్పిటల్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ బాలాపూర్ పేరుతో రావడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఒకటొకటిగా గ్రామం నుండి పక్క గ్రామాలకు తరలిపోతూ ఉన్నాయి. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా మాకు సంబంధం లేదు, ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడని ఏమన్నా కానీ మాకున్నటువంటి మా లోకల్గా జరుగుతున్న అక్రమ మైనింగ్లు, చెరువు కబ్జాలు, మరి ఆ తర్వాత ఇస్తున్నటువంటి అక్రమ లేఅవుట్లకు పర్మిషన్లు తప్ప వీళ్ళు చేసే పని ప్రజలకు అవసరమయ్యే విధంగా లేవు. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయడానికే ల్యాండ్ ఉన్నది బాలాపూర్లో, మన మండల ఆఫీస్ నిర్మాణం చేయడానికి కూడా ఉన్నది. ఇలా 2 ఎకరాల భూమి చిత్తలగూడ సర్వే నంబర్లో 2 ఎకరాల భూమి ఉన్నది. అదంతా ఎంఆర్ఓ ప్రజాప్రతినిధులు కలిపి వేరేళ్ళకు దారాదత్తం చేశారు. ఇదే 74లో కూడా బడంగిపేట పోయే మార్గంలో అద్దెకరకు ఎకరా భూమి ఉన్నది. ఆ ఎకరా భూమిని సర్వే చేసి మండల ఆఫీస్కి కేటాయించమంటే అది కేటాయిస్తలేరు. ఇదే విధంగా మన బాలాపూర్ గ్రామంలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పాత ట్యాంక్ ఉన్నది. అక్కడ 620 గజాల జాగు ఉన్నది. అక్కడ మండల ఆఫీస్ నిర్మాణం చేయవచ్చు. అయినా కానీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ నిర్లక్ష్యానికి పేరుకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పెద్ద బాలాపురం అని చెప్పి గల్లని చెప్పుకున్న నాయకులు తప్ప ఈ యొక్క సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వల్ల ఈ రకంగా బాలాపూర్ గ్రామం పేరు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉన్నది తొందరలోనే అని చెప్పి తెలియదు. బాలాపూర్లో ఏర్పాటు చేసిన ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ముఖ్యంగా బాలాపూర్లో సంబంధించిన ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో, ఎంఆర్ఓ ఆఫీసు కానీ, ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ బాలాపూర్కు కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను పక్క గ్రామాలకు తరలిపోతుంటే మరి బాలాపూర్లో ఉండే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మరి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరి వాళ్ళకి ఈ బాలాపూర్ యొక్క ప్రజల కష్టాలు ఏమాత్రం వాళ్ళకు కనబడతలేవా? మరి వాళ్ళు ప్రజాప్రతినిధులను ఎందుకు దీని మీద స్పందించరా? అదే బాలాపూర్కు ఎంతో పేరు ఉన్నది, రోజు రోజుకు ఆ పేరును పూర్తిగా దిగజార్చే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే మన ల్యాండ్ లేదని స్థలం లేదని చెప్తున్నారు. మళ్ళీ బాలాపూర్లో ఉండే రెవెన్యూలో ఉండే ప్రభుత్వ స్థలాలు ఎక్కడికి పోయినాయి? 100 ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. మరి వాటిని రాత్రికి రాత్రే రెక్కలొచ్చి మాయమైనయా? మరి ఇది ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియకుండానే ఈ రికార్డులకి ఈ భూములన్నీ మాయమైనయా? మరి దీనికి సమాధానం తప్పకుండా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పాలి. ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటారు వీళ్ళ చేతులు చూసి. ఎవరైతే వీళ్ళను మనం ఎందుకున్నదని ప్రజలు తలదించుకుంటున్నారు. ఇకనైనా మీ వ్యాపారాలు, మీ బిజినెస్ను పక్కకు పెట్టి బాలాపూర్లో మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది. తప్పకుండా బాలాపూర్ నుంచి మండలాఫీస్ తరలిపోతుంటే చూస్తూ ఉంటున్నారే తప్ప మరి ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలేదు. దీనిపైన ఎవరైతే బాలాపూర్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి, సమాధానం చెప్పాలి. ఎందుకు పోతున్నది? ఇక్కడ చాలా కూడా గతంలో ఇప్పుడే మన వెంకటేష్ గారు చెప్పారు, ఇక్కడ ల్యాండ్ ఉన్నది, 74లో అద్దెకర స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని కేటాయించి ఆల్రెడీ మండల ఆఫీస్ కట్టడానికి డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. అక్కడ నిర్మించుకుంటే అది తప్పేం లేదు, అక్కడ నిర్మించుకోనికి అవకాశం ఉన్నది. మరి గతంలో చింతలకుంటలో ల్యాండ్ ఉండే 2 ఎకరాల ల్యాండ్ ఉండే, అది ఏ విధంగా అన్యాక్రాంతమైందంటే దానిని పూర్తిగా అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఆ ల్యాండ్ను పూర్తిగా మరి కబ్జాకారుల చేతుల్లో
పోవడము మరి దీనికి ఎవరు బాధ్యులు అనేది కూడా బాలపూర్ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ నుంచి తరలిపోకుండా ఇక్కడనే ఉండాలని మేము గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. బాలాపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో బాలాపూర్ విలేజ్లో ఈనాడు అఖిలపక్ష మరి నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రాథమిక హాస్పిటల్కు మరి స్థలం కేటాయించమని చెప్తే ఆనాడు కూడా సర్వే పొరపాటు వల్ల ప్రాథమిక హాస్పిటల్ కూడా మరి పక్క విలేజ్కి పోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా మరి బాలాపూర్లో ల్యాండ్ లేదని చెప్పేసి ఈనాడు మల్లాపూర్లో పెట్టడం జరిగింది. మూడో అంశం మరి బాలాపూర్లో అతిపెద్దమైన మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి బాలాపూర్లో మరి మండలాఫీసు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ మండలాఫీసు ఏర్పాటు చేయడం జరిగితే ఈనాడు ఆ మండలాఫీసునే మరి పక్క గ్రామాలకు తరలించే ప్రయత్నం ఈనాడు ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈనాడు బాలాపూర్ గ్రామ ప్రజలు మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి గెలిపిస్తే మీరు ఈరోజు చేసే పని ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలను పక్క విలేజ్లకు తరలిస్తూ ఉంటే మీరు నోరు ఎందుకు మెరుపుతలేదో విషయాన్ని ఒకసారి బాలాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈనాడు భూమి లేదని చెప్తా ఉన్నారు. ఈనాడు మీరు సర్వే చేయండి. ఈనాడు సర్వే చేసే హక్కు ఈనాడు ప్రభుత్వ అధికారులకు ఉన్నది. వాళ్ళకు సహకరించే బాధ్యత ఈనాడు మేయర్, డిప్యూటీ మేయర్కు, కార్పొరేటర్లకు ఉన్నది. మరి ఎందుకు సహకరిస్తలేరో విషయాన్ని కూడా బాలాపూర్ గ్రామ ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈనాడు బాలాపూర్ మండలాఫీసు మరి గతంలో సర్వే చేయమని చెప్తే ఇక్కడ భూమి లేదని చెప్పేసి అనేక మార్లు కూడా ప్రభుత్వ అధికారులను ఇబ్బంది పెట్టే పరిస్థితి అని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారు మరి స్వయాన్ని వివరించిందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదే విషయంలో ఈనాడు 74 సర్వే నెంబర్ కానీ ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, సిక్కం భూములు, చెరువులు, కుంటలు కబ్జా అవుతూ ఉంటే ప్రభుత్వ కార్యాలయాలకు జాగ దొరకలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో బాలాపూర్ గ్రామ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. బాలాపూర్ నుంచి మండలాఫీసును తరలించొద్దనే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి మీరు చేసే విధి విధానాలను ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ తరలిపోయే సందర్భంగా అఖిలపక్షను ఏర్పాటు చేశాం. మరి యొక్క అఖిలపక్ష సమావేశానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అదేవిధంగా మరి బాలాపూర్ గ్రామంలో గణేష్ ఉత్సవ సమితి ఆయన చేసే యొక్క నవరాత్రులు మరి బాలాపూర్కి ఎంతో పేరు ప్రతిష్ట తీసుకొచ్చాయి. మరి దానిలో భాగంగానే బాలాపూర్కు ఒక ప్రాథమిక హాస్పిటల్ వచ్చింది. అది మీర్పేటలో ప్రజల సౌకర్యార్థం లేదని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేశారు. మండల ఆఫీసు మరి 2014లో బాలాపూర్ గ్రామానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినాక ఇక్కడ నుంచి పరిపాలన అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో మరి ఇక్కడ నుంచి తరలించవలసిన అవసరం ఏందో ఎంఆర్ఓ గారు స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు దీని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బాలాపూర్ గ్రామానికి ఉన్న పేరును, ప్రతిష్టను అధికారులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి చెడు విధంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపైన ప్రజాప్రతినిధులు స్పష్టమైన హామీని తీసుకొని మరి యొక్క బాలాపూర్ గ్రామానికి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసును తరలించాలని, ఆ తరలించే విధానంలో మీకు ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా మేము ముందుంటాము. అదేవిధంగా ఇక్కడ బాలాపూర్ గ్రామంలో ఓల్డ్ ట్యాంక్ ఇక్కడ గులవటి ఉంది. అక్కడ ఒక దగ్గర ఒక 1000-1600 గజాల స్థలం ఉంది. ఆ స్థలంలో బాలాపూర్ మండల రెవెన్యూ ఆఫీసును ఏర్పాటు చేయాలని మరి ప్రజాప్రతినిధులకు కానీ, స్థానిక ఎమ్మెల్యేకే కానీ, జిల్లా ఎవరైతే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వారికి ప్రత్యేకమైన అవగాహన కల్పించి ఈ యొక్క మండలాఫీసును తరలిపోకుండా అధికారులు మరీ ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము పత్రికా వేదిక సమావేశంలో స్పష్టంగా తెలియజేస్తున్నాం. అట్లే ఒకసారి